ఐ గెస్. సో, నేను ఇది ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇటు సైడ్ చూస్తే అన్నీ బయటకొచ్చేసినాయి పెరిగిపోయి. అంటే ఎప్పటినుంచో ఉన్న ప్లానే. ఇట్లా ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకున్నా. సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ సేమ్ ఇట్లా ఒక ఫ్రేమ్ వచ్చి మళ్ళీ ఇవి ఉన్నాయి కదా లీవ్స్ అన్నీ దాని పైన పెట్టేస్తా. సేమ్ ఇట్లనే ఎక్స్‌టెండ్ చేస్తా ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ హోల్ అయితే చేసిన. సో, ఇది ఇంకా తవ్వాలి. సో, ఏమవుతదంటే ఇక్కడ 2 పోల్స్ వస్తాయి. 2 పోల్స్ వచ్చినాక పైన ఫ్రేము పెట్టేస్తే సరిపోతది. దానికి ఇప్పుడు హోమ్ డిపో వెళ్ళి తీసుకురావాలి. సో, మనకేందంటే ఈ హోల్ ఎక్స్‌టెండ్ చేస్తే హోమ్ డిపో వెళ్ళి పోల్స్ తీసుకురావచ్చు. సాయిల్ మస్తు డ్రై అయిపోయింది. వస్తలేదు. ఈ ట్యూనింగ్ సింపుల్గా ఉంటుంది కానీ మస్తు కష్టం. చాలా ఎనర్జీ డ్రైన్ అవుతుంది. నా అల్చిన్లో కొంచెం వాటర్ వేస్తే బెటర్. ఇది ఏంటంటే వాటర్ వేయాలి. సో, నేనేం చేసిన అంటే ఇది సాయిల్ చాలా హార్డ్‌గా ఉంది. తవ్వనీకి వస్తలేదు దీంతో. అయితే కొన్ని వాటర్ వేసిన. ఇప్పుడు వాటర్ వేసి ఒక 2 అవర్స్ వదిలేస్తే అది డ్రై ఉన్నది వెట్ అయ్యి మనకి ఈజీగా అది వేయనీకి వచ్చేస్తుంది. సో, కొంచెం సెట్ అయినాక మళ్ళీ వస్తా. ఎండ కూడా చాలా ఉంది. సరిపోతుంది ఈరోజుకి. సో, నేను ఇప్పుడైతే హోమ్ డిపోలో ఉన్నా. ఈ 2 పోల్స్ అయితే తీసుకున్నా 4x4వి. నెక్స్ట్ సిమెంట్ తీసుకుంటే మనం డిగ్ చేసిన హోల్స్లో ఇది పోల్స్ పెట్టేయచ్చు. సో, మనకు కావాల్సిన బ్యాగ్స్ అయితే ఇవి ఏంటంటే ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్. ఇవి కూడా ఉంటాయి కానీ ఇవి లేట్గా డ్రై అవుతాయి. ఇవి ఫాస్ట్గా అవుతాయి. ఇవి తీసుకుందాం. ఇవి 2 బ్యాగ్స్ అయితే సరిపోతాయి. సో, ఇప్పుడైతే కార్లో పెట్టేసిన. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో గైస్, మార్నింగ్ వాటర్ వేసిన కదా, ఇప్పుడైతే మెత్తగా అయింది. సో, ఇది తొందర ఫినిష్ చేస్తే పోల్స్ పెట్టేసుకోవచ్చు మనం. అమ్మా, ఇప్పుడు ఈజీగా వస్తుంది.
మధ్య మధ్యలో రాళ్ళు ఉన్నాయి, చాలా హార్డ్గా ఉంది, తీయనికి వస్తలేదు. చాలా కష్టంగా ఉంది. ఇంకా కొంచెం తవ్వితే సరిపోతుంది. అక్కడికి ఇక్కడికి చూద్దాం ఎంత ఉందో లెంత్. సో ఆల్మోస్ట్ సరిపోయినట్టే అనిపిస్తుంది. నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. గరాజ్లో నుంచి అవి తీసుకొని రావాలి, తీసుకొచ్చి పెట్టాలి. సిమెంట్ అవి మధ్యలో స్టోన్స్ ఉన్నాయి, వస్తలేవు అసలు. సో మార్నింగ్ హోమ్ డిపో నుంచి ఈ పోల్స్ ఇవి తీసుకొని వచ్చినాం కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ పోల్స్ ఇందులో పెట్టి, అది సిమెంట్ బ్యాగ్ ఉంది కదా అందులో వేసేసి ఓవర్ నైట్ పెడితే మనకి ఇంక ఇది స్ట్రాంగ్ అయిపోతుంది. అండ్ తర్వాత పైన ఫ్రేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే ఇది పెట్టాలి, కానీ హైట్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అర్థమవుతలేదు. మా వైఫ్ హెల్ప్ తీసుకుందాం అంటే కెమెరా పట్టుకుంది. మాట్లాడు గైస్. కానీ దీనికి సపోర్ట్ పెట్టాలి, ఎట్లా అని ఆలోచిస్తున్నా. కాసేటి బ్రునో ఇది హోల్డ్ చేద్దా, వస్తున్నాడు నిజంగానే హోల్డ్ చేయడానికి. సో ఇక్కడ ఇది అండ్ ఇది ఆ హోల్లో పెట్టేస్తే సరిపోతుంది. దీన్ని ఎట్లా పట్టుకోవాలి? ఛాలెంజ్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టాలి, అది ఛాలెంజ్. ఎందుకంటే ఓన్లీ సిమెంట్ వేస్తే ఉండదు, దీనికి సపోర్ట్ ఉండాలి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎలాగో ఫ్రేమ్ పెట్టాలి కదా, ఇవి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. సో గైస్ ఏం చేసిన అంటే ఇక్కడ వీటికి ఇట్లా 2 స్క్రూస్ పెట్టేసిన. ఇప్పుడు ఏంటంటే ఈ పోల్ ఈ హోల్లోకి వస్తుంది, కాకపోతే ఒక 2 ఇంచ్ హోల్ ఇంకా లోపటి కనాలి. లోపటి కంటే ఈ హైట్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు అదే చేస్తున్నా. ఇందులో అది మట్టేస్తే ఇందులో ఫిల్ చేసుకోవచ్చు, దానికోసం. పోదనుకున్నా ఈజీగానే పోతుంది. ఇది ఈజీగానే ఉంది, అందులో చాలా స్టోన్స్ ఉన్నాయి. అయ్యా కిందనే పోయింది. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టిన, హోమ్ డిపోలో కూడా ఉంటాయి ఇవి. పోల్ డిగ్గర్ అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి. పోల్ డిగ్గర్ $60 ఇది. వేరేది కూడా ఉంటాయి $40, కానీ అవంత మంచిగా ఉండవు. సరిపోతుంది అనుకుంటా, ఇంకా అది ఇవ్వాలా ఏమో. అదే మెజర్ చేస్తా.
సో ఏంటంటే అది ఇది మ్యాచ్ అవ్వాలి. చూడు పర్లేదా? ఓకే. సో ఇది గైస్, సో ఇదైతే అయిపోయింది. క్రాస్ ఉందా? కొంచెం అన్ఈవెన్గా ఉంది కదా. క్రాస్ ఏం లేదా? అది క్రాస్ ఉండడం వల్ల ఇది క్రాస్ అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఓకే. నెక్స్ట్ ఏం చేస్తా అంటే సేమ్ ఇట్లా పెట్టినట్టే ఇది కూడా పెట్టేస్తా. ఇది కూడా పెట్టేసి ఇటు ఒక ఫ్రేమ్ వచ్చేస్తే 3 సైడ్స్ వస్తాయి ఫ్రేమ్స్. ఇటు వస్తుంది, ఇది కూడా వచ్చేస్తే సపోర్ట్ ఉంటుంది. అప్పుడు మనం సిమెంట్ వేసేయచ్చు. సో ఈ ఫ్రేమ్ పోల్ అయితే అన్నీ పెట్టేసినాము. ఏం చేసినామంటే ఇక్కడ స్క్రూస్ డ్రిల్ చేసేసినాము డ్రిల్లర్తో. ఇంకా అన్ని 4 సైడ్స్ డ్రిల్ చేసేసిన. సో ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్, అక్కడ ఒక పోల్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో సిమెంట్ వేసేస్తే, ఈ హోల్స్ ఒకసారి చూపించు. ఎక్కువ చూద్దాం. ఇది ఏంటంటే ముందు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఇది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫాస్ట్ డ్రైయింగ్ సిమెంట్. ఇది జస్ట్ అందులో పోయటమే. ఇది ప్రాపర్ కట్ చేయకపోతే మళ్ళీ సిమెంట్ కరెక్ట్ పడదు, అందుకనే ప్రాపర్గా కట్ చేస్తున్నా. ఏం చేస్తా అంటే ఈ సిమెంట్ జస్ట్ ఇందా హోల్ చిన్నగానే ఉంది కానీ బ్యాగ్ మొత్తం సో ఇది ఇలా అని లోపలికి పెట్టేస్తే ఈరోజు చేసిన వర్క్కి సాటిస్ఫై అయిపోతాం. మెయిన్ ఏంటంటే ఈ గ్లౌజ్లు వేసుకోవాలి, లేకపోతే నవ్వుతారు ఏంటి, లేకపోతే ఇదంతా మనకే అంటుతుంది, మంచిది కాదు. అమ్మా వేస్తే అయిపోతుంది కదా పై వరకు. ఓకే, ఒక 2 అవర్స్లో డ్రై అయిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ వాటర్ వేస్తాం ఇందులో, ఇలా పైన వేస్తే కిందికి వాటర్ వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది. సో మిగతాది ఇందులో వేసేద్దాం, తర్వాత ఇంకోటి ఎలా ఓపెన్ చేయాలి.
ఈ హోల్ దానికంటే పెద్దనే వచ్చి. ఆ బ్యాగ్ అవసరం లేదు, సరిపోయింది. దానికే ఎక్కువ పట్టింది. ఓ పని చేద్దాం, కాంపాక్ట్ చేస్తా స్టిక్తో. సో గైస్ ఇప్పుడైతే సిమెంట్ అయితే వేసేసిన, చాలా వర్క్ ఉంది ఇది, సో అందుకని ఆయాస పడుతున్నా. సో ఇది ఏం లేదు, జస్ట్ ఇట్లా వాటర్ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది వాటర్, అది డ్రై అయిపోతుంది, ఇంకా అదే లోపలికి వెళ్ళిపోయి. ఇల్లులు కట్టేయచ్చు, కాకపోతే ఉండవు, కూలిపోతాయి. ఇట్లా వాటర్ వేసేస్తే రేపు మార్నింగ్కి మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది. సో గైస్ సిమెంట్ వేసేసినాం, వాటర్ వేసేసినాం, పోల్స్ పెట్టేసినాం, ఫ్రేమ్ పెట్టేసినాం. సో ఈ రోజుకైతే ఇంతే వ్లాగ్. ఈరోజు సండే కాబట్టి ఇవన్నీ చేసిన. సో మేబీ నెక్స్ట్ వీకెండే మళ్ళీ. సో నెక్స్ట్ వీకెండ్ మీకు పార్ట్ 2 పెడతాను. అప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు దీనిపైన ఏం లేదు మనకి, సో దీనికి ఫ్రేమ్ పెట్టాలి. ఫ్రేమ్ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ దాని మీద బ్యాలెన్స్ అయ్యేటట్టు ఏదైనా ఫ్రేమ్ పెట్టాలి. ఇది పెట్టినా కానీ దానికి హోల్స్ చిన్నగా ఉన్నాయి, సో పైన ఏమైనా వస్తే అవి వెజిటేబుల్స్ తీయడానికి రావట్లే. సో ఇక్కడ ఫ్రేమ్ ఆలోచించి ఏదైనా గ్యాప్ వచ్చేటట్టు పెడతాను. సో సో ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే. సో నెక్స్ట్ పార్ట్ 2లో చూడండి. ఓకే.